హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కాప్రా, ఎల్బీ నగర్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, హకీంపేటలోనూ భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 2 నుండి 6వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కాప్రా, ఎల్బీ నగర్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, హకీంపేటలోనూ భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 2 నుండి 6వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం హైదరాబాద్ లో మరొకసారి వర్షం దంచి కొడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహదీపట్నంలో వర్షం నిన్న రాత్రి నుంచి చూస్తుంటే ఇవాళ ఉదయం వరకు కూడా కంటిన్యూ అయింది. అలాగే ఇవాళ ఉదయం కూడా మోస్తారు నుంచి మామూలు వర్షం అయితే కురుస్తూనే ఉంది. అయితే కొన్ని ఏరియాల్లో భారీ వర్షం అయితే పడ్డది. సో ఆ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రోడ్లపై నీరంతా చేరింది. ఆఫీసుల నుంచి అంటే ఇవాళ వీకెండ్ కాబట్టి పెద్దగా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి కానీ ఇళ్లలో నుంచి ఆఫీసులకు వెళ్లేటువంటి ఇంపాక్ట్ ఇది లేకపోవడంతో కొంత ఉపశమనం కలిగింది ట్రాఫిక్ విషయంలో. కానీ ఇటు మనం ఖైరతాబాద్ చూస్తున్నట్టయితే కొంత ట్రాఫిక్ జామ్ అయితే కనబడింది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు చాలా ఏరియాల నుంచి కొంతమంది దూరం నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. సో ఆ ప్రాంతం అంతా కూడా వర్షం పడడంతో సరిగా 11 నుంచి దాదాపు కొద్దిసేపటి కిందట వరకు ఇప్పుడు కొంత బెటర్ గా కనిపిస్తుంది ఖైరతాబాద్ అంతా. సో దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 11 నుంచి 2 గంటల వరకు కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా తీసిపోయాయి. ఇటు ట్రాఫిక్ జామ్ కూడా కొంత మేరకు, ఎందుకంటే భక్తులకు ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు అయితే కనబడింది. సో మొత్తానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఏం వర్షం లేకపోయినా రేపు ఎల్లుండి కూడా కొంత వర్ష సూచన అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ తో పాటు సెప్టెంబర్ 2, 3, 4 తేదీ వరకు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కుత్బుల్లాపూర్, అలాగే సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, పౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే వర్షం పడుతూనే ఉంది. ఉప్పల్ ఏరియాలో కూడా చూస్తున్నట్టయితే భారీ వర్షం, దాదాపు ఒక 40 నిమిషాలు అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇప్పుడు అయిపోయింది. ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాది కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షం అయితే దాదాపు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఊపందుకుంది. అదేవిధంగా తార్నాక, హప్సిగూడ, నాచారం, మల్లాపూర్ ఏరియాలో కూడా చిన్నపాటి చినుకులతో కంటిన్యూగా దాదాపు 2-3 గంటల నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా వర్షం ప్రారంభమైంది. కాకపోతే భారీ వర్ష సూచన లేకపోయినప్పటికీ కూడా కొద్దిపాటి, ఎందుకంటే దాదాపు చినుకులతో చిన్న చిరుజులతో కూడిన వర్షం కంటిన్యూ అవుతుంది. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ ఏరియాలో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఏమన్నా అవకాశం ఉన్నా కూడా పెద్దగా ఇవాళ హాలిడే కాబట్టి, ఆదివారం కాబట్టి పెద్ద ట్రాఫిక్ పెద్ద అంతరం ఏం లేకపోయినా కూడా దయచేసి ఇటు హైదరాబాద్ ప్రజలకు కూడా ఏదైనా పనులుంటేనే బయటికి రావాలి, కానీ అనవసరమైన వాటికి, చిన్న వాటికి కూడా బయటికి రావడంతో సో ట్రాఫిక్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న చిరుజల్లులకి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైన అంటే అత్యవసరం లాంటిది ఏమైనా ఉంటేనే బయటికి రావాలంటున్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజులుగా భారీ వర్షాలు అయితే కురనున్నాయి వైశాలి. సో మొత్తానికి సెప్టెంబర్ 2, 3వ తారీఖు వరకు, 4వ తారీఖు వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మనం చూస్తున్నట్టయితే దాదాపు రేపు సోమవారం నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉమ్మడి నిర్మల్ జిల్లా, అలాగే మంచిర్యాల జిల్లాలో భారీ కురిసే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి భారీ వర్షాలకు కూడా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలు అయితే మనం వర్షాలు 2-3 రోజుల నుంచి చూసాం. భారీ వర్షాలు పడినటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు.
ఇటు శనివారం నిన్న చూసినట్టయితే ఇటు ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసిన అంటే భారీగా వర్షం కురిసిన సందర్భం చూసాం. కాబట్టి సేమ్ అదే శనివారం, ఆదివారం, రేపు కూడా అంటే సోమవారం వరకు కూడా ఇదే వర్షం కంటిన్యూ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే రానున్న 3 రోజులు కూడా సెప్టెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖు వరకు కూడా వర్షాలు అయితే కంటిన్యూ అయ్యేటట్టున్నాయి వైశాలి. అయితే మరోవైపు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ వర్షం నేపథ్యంలో ఈ మండపాల నిర్వాహకుల స్పందన ఏంటి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది కదా. ప్రస్తుతానికి హైదరాబాద్ విషయానికి వస్తే మండపాల్లో కొంత ఇబ్బందులు కనబడినాయి. ఎందుకంటే ఇప్పుడే కాదు వేసి ప్రతి ఏడాదైనా కూడా చిన్న చిన్నపాటి వర్షాలకి మండపాల వద్ద పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అలాగే భక్తులు కూడా ఇవాళ హైదరాబాద్ లో అటు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకుంటూ ఆదివారం కాబట్టి సెలవు దినం కాబట్టి కొంత ఇంపాక్ట్ అయితే కనబడింది ట్రాఫిక్ కి. అలాగే భక్తులకు కూడా కొన్ని ఇబ్బందులు అయ్యాయి. ఎందుకంటే వర్షం సరిగ్గా మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 2 గంటల వరకు కూడా ఏకధాటిగా ఇటు ఖైరతాబాద్ అవ్వచ్చు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో దంచి కొట్టింది. సో ముఖ్యంగా మనం ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు చాలా ఏరియాల నుంచి దూరం నుంచి కూడా భక్తులు వచ్చారు. కాబట్టి కొంత అటు క్యూ లైన్ల దగ్గర ఇబ్బంది అవ్వచ్చు, అలాగే వర్షంలో తడిసి కొంత ముద్దైనటువంటి సందర్భాలు నాడు కొంచెం ప్రయాణికులకు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులకి కొంత ఇబ్బంది అయితే పడింది. సో మరోసారి ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే కాబట్టి రెగ్యులర్ గా అయితే పెద్దగా ఆ ఇంపాక్ట్ ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ పండుగ సండే కాబట్టి, హాలిడే కాబట్టి కొంత ఎక్కువ మంది అంటే ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అలాంటి సందర్భాలు చూసాం. కానీ మిగతా ఏరియాల్లో అయితే ప్రతి మండపాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. ఎందుకంటే భారీ వర్షం వచ్చినప్పుడు మాత్రమే మండపాలను కొన్ని కూలిపోయినటువంటి సందర్భాలు చూసాం. ఎందుకంటే హైదరాబాద్ లో మాత్రం ప్రతి గల్లీల్లో కూడా చిన్న చిన్న మండపాల నుంచి చూస్తుంటే మన పెద్ద పెద్ద మండపాల వరకు దాదాపు వినాయక చవితికి 3-4 రోజుల ముందు నుంచి ఆ ఏర్పాట్లు కానీ ఆ పండుగ వాతావరణం కనిపిస్తుంది. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న మండపాల వద్ద కూడా ముందే పోలీసులు అవ్వచ్చు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ వర్షాల దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా సూచించారు. సో మరొక పక్క ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కూడా దాదాపు ఇవాళకి 4వ రోజు కాబట్టి భక్తులు కూడా 5వ రోజు కాబట్టి భక్తులు కూడా పెద్దగా అంటే సండే ఆదివారం కాబట్టి పండుగ సెలవు దినాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొంతమంది ఇక్కడ భక్తులు రావడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి చూస్తున్నట్టయితే భక్తులు రావడం పోవడం యథావిధిగా, అలాగే ట్రాఫిక్ కూడా పెద్దగా ఎలాంటి ఇంపాక్ట్ ఏం పడకపోవచ్చు అనే ఒకటువంటి నమ్మకం అవుతుంది. కానీ భారీ వర్షం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి వైశాలి. తప్పకుండా ఈ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్తున్నా.